అర్హులైన పేదలకు 2 సెంట్ల నివాస స్థలం ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 10వ తేదీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో సంతృతలపాడు సిపిఐ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు సెంటు భూమి లెక్కన అర్హత పత్రాలు ఇచ్చిందని, వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని నారాయణ అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈ నెల 10వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూముల పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ధర్నాలో శివారు ప్రాంతాలైన పేర్నమిట్ట, అగ్రహారం, కార్మిక నగర్, ఇతర ప్రాంతాలకు చెందిన నివేశన స్థలాలు లేని నిరుపేదలందరూ హాజరవుతున్నారని, ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, నగర సిపిఐ కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సంతృతలపాడు మండల కార్యదర్శి బుల్లి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఈ మధ్య గత వారం రోజుల క్రితం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా మరొకసారి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అలాగే ఇంటి నిర్మాణం, అందరికీ ఇల్లు లేని పేదలందరికీ ఇంటి నిర్మాణం చేయాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో దానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయడానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒంగోలు నగరంలో గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 22,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఈరోజు వాళ్ళ దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయి. తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో చాలామంది అనర్హులు ఉన్నారు. ఈ అనర్హుల జాబితా ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అన్నిటినీ రద్దు చేసేసి, ఆ జాబితా మొత్తాన్ని రద్దు చేసి కొత్తగా మేము తయారు చేస్తాము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి పట్టణంలో విచారణ బృందాలను పెట్టి మొత్తం టౌన్లో అన్ని వార్డుల్లో అన్ని ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఎవరికి పట్టా ఇవ్వాలన్నా పట్టా అప్లై చేసుకునే వాడికి రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఆధారంగా పట్టా ఇస్తున్నారు. ఆధార్ కార్డుని మనం అప్లోడ్లో ఆధార్ నంబర్ని నొక్కితే ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో లబ్ధిదారుల జాతకం అంతా వస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఇచ్చిన వాటిలో అనర్హులు ఉన్నారనే దాన్ని అంటే అది అధికారులు తప్పు చేసినట్టు తప్ప ప్రజలు తప్పు చేసినట్టు కాదు. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని, ఆ 2 సెంట్లని గతంలో అగ్రహారం దగ్గర ఇచ్చిన 1 సెంటుని ఎన్హాన్స్ చేసి వాటన్నిటిని మళ్ళీ తిరిగి 2 సెంట్లుగా మార్చి లబ్ధిదారులందరికీ మళ్ళీ తిరిగి పట్టాలు ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 4 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 4 లక్షలతో పాటు మరొక 1 లక్ష కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తే ప్రతి పేదవాడు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, అప్పు లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతోంది. అందులో భాగంగా రేపు 10వ తేదీన, ఈ నెల 10వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు రామకృష్ణ గారు ఒంగోలు నగరం ఇచ్చేస్తున్నారు. ఒంగోలు నగరం రావడంతో పాటు అగ్రహారం భూముల్ని పరిశీలించడం, అలాగే లబ్ధిదారులందరితోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడంతో పాటు కలెక్టర్ గారిని కూడా ఈ విషయంలో మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు, అట్లాగే ఒంగోలు నగరంలో ఇక్కడ గత 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని నివసిస్తున్న సరళాదేవి నగర వాసులకు పట్టాలు ఇవ్వాలని, అలాగే దత్తాత్రేయ కాలనీలో ఉండే ఎస్టీలకు పట్టాలు ఇవ్వాలని, అలాగే ఇక్కడ గుంటూరు పోయే రోడ్లో ఉన్న కార్మిక నగర్లో వాసులకి పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ గారిని అవన్నీ ఫైల్స్ సబ్మిట్ చేయడంతో పాటు కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఈ విషయాలన్నీ చర్చించడానికి రామకృష్ణ గారు వస్తున్నారు.